సబ్జెక్ట్ కరెక్షన్. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ఇష్యూ, ఇట్స్ ఏ సోషల్ ఇష్యూ. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తుపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు చాలా దారుణంగా క్షమించడానికి కూడా వీల్లేని పదాలు మాట్లాడిన ఈయన అగ్నిగా నా ముఖం నాకే కనపడుతుంది. పిల్లోడు వచ్చింది. ఇలా మారిపోవడానికి గల కారణాలు ఏంటి? కేసులు పెడుతున్నారని కాదు, ఆయనకి ప్రశ్న వేశారంట తన వాళ్ళు. ఏమని ప్రశ్న వేసి ఉంటారు? అరే బాబు, నీ మాట్లాడింది మామూలు మాటలు కాదు, నీకేమైనా బూతులు తిట్టాలి అనుకుంటే పెద్దవాళ్ళని తిట్టుకో, పర్లే, పిల్లల జోలికి వెళ్తే ఎవరు క్షమించరు, అయినా నువ్వు మాట్లాడేది ఒకసారి మీరు రివైండ్ చేసుకో, మీరు ఎంత దారుణంగా మాట్లాడారో. చిన్నపిల్లల్ని మీరు పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు నేను బతికే ఉంటాను. ఇంకో పదం ఏదో అన్నారు, రక్త కన్నీరు తెప్పిస్తాను. ఈ వీడియో ఆ చిన్నపిల్లలు చూస్తే ఎంత డిస్టర్బ్ అవుతారో నీకు తెలుసా? నీ మీద మరి ఫోక్సో కేసు పెట్టి లోపల ఎందుకు తేయకూడదు? గవర్నమెంట్ కానీ సీరియస్గా తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? కరెక్టే కదా, ఈయన దగ్గర సమాధానం ఉండదు. ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నామంటే ప్రతి విషయాన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ప్రశ్నించాలి. అదే కదా డెమోక్రసీకి మీనింగు. మీకు ఒక విషయం తెలుసా? రాజకీయ నాయకులు తమ చుట్టూ ఉంటారు మనుషులు, అప్పుడప్పుడు ప్రశ్నించే వాళ్ళని, నిజాన్ని భయం లేకుండా మాట్లాడే వాళ్ళనే వాళ్ళు నమ్ముతారు. తానా అంటే తందానా ప్రతిదానికి సపోర్ట్ చేసే వాళ్ళని వాళ్ళు నమ్మరు అనమాట. అందుకే మీకు కూడా ఇప్పుడు సపోర్ట్ రావట్లేదని చెప్పి